నమస్తే ఎస్టీవీడీ న్యూస్ కి స్వాగతం. సత్యవేడులో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే. సత్యవేడులో టీటీడీ కళ్యాణ మండపం, అన్నా క్యాంటీన్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు. బుధవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడులో పర్యటించి టీటీడీ కళ్యాణ మండపం, అన్నా క్యాంటీన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన కోరిక మేరకు సత్యవేడులో టీటీడీ కళ్యాణ మండపం నిర్మిస్తున్నందుకు ఎమ్మెల్యే ఆదిమూలం టీటీడీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అన్నా క్యాంటీన్ పనులు చివరి దశకు చేరుకుంటుండడం సంతోషంగా ఉందని, మిగిలిన పనులు కూడా త్వరగా పూర్తి చేస్తే ప్రారంభోత్సవం చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని పేద ప్రజల కోసం చేపడుతున్న ఈ రెండు కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగుతుండడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు. కిచెన్ ఇది అది స్టార్ట్ పాయింట్ చిన్న హాల్ పైన ఇది కుమార్ దొండసాగర్ వెనకాల టాయిలెట్ ఎప్పుడు వేసారు స్లాబ్ అయిపోయింది. 2 వారాలు కంప్లీట్. ఈరోజు తీసారు. మనం ఇంత పక్కకి వెళ్తాం. వెనకాల బిల్డింగ్ అనుకో ఎట్టుకోవాలా. ఈరోజు సత్యవేడు ప్రాంతం సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా మీ అందరి సహకారంతో అభివృద్ధి సంక్షేమంతో పాటు అనేకమైన సమస్యలు కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. గత 5 సంవత్సరాల గతంలో ఎమ్మెల్యే ఉండేటప్పుడు మంజూరైన కూడా కొన్ని అనివార్య కారణం వల్ల ఆ భవనాలు కానీ రోడ్లు కానీ నిలిచిపోయింది. ఇవన్నీ కూడా మళ్ళా త్వరితగతిన చేయడానికి నా శక్తి వంచన లేకుండా అటు అసెంబ్లీలో కానీ ఇటు జిల్లా అధికారులతో కానీ సంబంధిత శాఖ అధికారులతో కూడా ఒక నిమిషం తీరువాలని తెలుస్తున్నాను. ఎందుకంటే సత్యవేడు ప్రాంతం తమిళనాడులో ఉంది కాబట్టి, ప్రాంతంలో పార్ట్ అది తమిళనాడు బార్డర్ కాబట్టి ప్రజలకి సేవ చేయడానికి అందరి సహకారంతో నన్ను రెండోసారి ఎమ్మెల్యేకి ఇచ్చిన తర్వాత సత్యవేడు బైపాస్ మొన్న మీరు అసెంబ్లీలో మాట్లాడాను. గతంలో నేను ప్రభుత్వంలో అప్పుడు ఎమ్మెల్యే ఉండేటప్పుడు ఒక ఆర్డర్ కాపీ మాత్రం ఇచ్చాను. 26 కోట్ల రూపాయలకి నేను ఆర్డర్ తెచ్చాను. ఆ రోజు 26 కోట్ల రూపాయలు. ఇది ఆర్డర్ కాపీ, నాట్ ఇదే స్మాల్ థింగ్. అది ఆర్డర్ కాపీ తెచ్చాను. ఇంత ఫైల్ ఉంది నా దగ్గర. ఇస్తే సాక్షాత్ నేనే 4 రోజులు సర్వే పోయినా. ఎక్కడ కూడా కొంతమంది ఇబ్బంది పెట్టారు సర్వేలో. ఇది కొంచెం పొరపాటు జరిగింది. ఏమంటే అవి కూడా నేను చెప్పాను అసెంబ్లీలో. 150 అడుగులు వేసేసారు మన ఆరెంజ్ బోర్డు. దానికి అనౌన్స్ చేసి కూర్చోతారు. 100 అడుగులు కుదించమని పంపించాము. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి ఇచ్చాము. మొన్న 3 సెక్రటరీ, వృద్ధిమా సెక్రటరీ ఆర్ఎండ్బి మారిపోయినాడు. ఇప్పుడు ఆర్డనవాడు ప్రాంతీయ జెండా దగ్గర పోయినా. ఇప్పుడు కన్నబాబు సెక్రటరీ, బిఎంసీ 3 మారిపోయినారు. అయినా కూడా
పట్టు వదలకుండా అసెంబ్లీలో మాట్లాడినా సరే తమిళనాడు పోయే ఇది బార్డర్ ఇది మన బండ్లు మనల్ని కూడా నిలిపేస్తున్నారు, చాలా ఇబ్బందిగా ఉంది, కరోనాలో చాలా ఇబ్బంది పడ్డాము. మంజూరు నేనేమన్నా అంటే ఆల్ ఆఫీసర్స్ ఈవెన్తో కలెక్టర్లో కూడా 65 పోయినాడు. ఈనాడు చక్కగా మన భరత్ గుప్తా అక్కడనే ఉన్నాడు, భరత్ గుప్తా పోయినాడు, మరి వెంకటరామరెడ్డి పోయినాడు. ఈ కలెక్టర్ అందరు కలెక్టర్ వెంకటేశ్వర కూడా కలెక్టర్ తీశాడు. 2 మండలాలకు సంబంధించి రెవెన్యూ నాగలాపురం అండ్ సత్యవేడు ఇద్దరు అమ్మాయిలు పెట్టి సర్వే చేయించాం. సర్వేలో కూడా వేసేసాం. ఆ రోజు ఈ గారు ఆ డబ్బు డ్రా చేసి అకౌంట్లో పడేసి ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేసి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చాడు. అతను చేసినటువంటి చిన్న నిర్ణయం రాజ్యానికి మొదలన్నాక ఈరోజు మీ పాలిటెక్నిక్ కాలేజ్ చూడండి, నేను రాకముందు రోడ్డే లేవు, నేను సిమెంట్ రోడ్ వేసాను, కరెంటు పెట్టాను, హాస్టల్స్. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రెండోసారి 14 హాస్టల్స్ రిపేర్ తీసుకొచ్చాను. అది కలిసేసుకునేది కానీ అదే గురుకుల పాఠశాలకి, ఇక్కడ గురుకుల పాఠశాలకి కలెక్టర్ తీసుకొచ్చి కొన్ని మార్పులు చేస్తున్నాం. మొన్న కూడా డిగ్రీ కాలేజ్ విషయంలో గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి గతంలో 5 కోట్ల రూపాయలు మంజూరైంది. గతంలో 5 కోట్లు భవనం తెలుగు బాగా ఉంచారంటే కలెక్టర్ గారు సాక్షాత్ కలెక్టర్ గారు చేశారు. ఇమ్మీడియట్ సాయం చేయమన్నాం, అప్పుడు మంజూరు అయింది. ఆర్ఎన్బి వాళ్ళు నిర్లక్ష్యం వల్ల అది కూడా పోయింది. అంటే మంజూరైనటువంటి 5 కోట్లు మళ్ళీ ఇప్పుడు విద్యాశాఖ మంత్రి అడిగాము. అలాగనే ఆ జూనియర్ గారి బిల్డింగ్ కూడా పిచ్చర్లు అడిగాను. ఈరోజు కాన్ఫరెన్స్లో ఏదైనా కూడా విత్ ఆర్డర్ కాపుతేనే చెప్తాను నేను. ఇప్పుడు జరిగిన వర్కులు కాకుండా అంటే చిన్నపాండు రోడ్డు కానీ నాగలాపురం రోడ్డు కానీ ఇవన్నీ కాకుండా మొన్న బడ్జెట్లో మంజూరు అయినటువంటిది ఇది శాంక్షన్ చెప్పిన వరదాపాలెం చిన్నపాండు రోడ్డుకి 1 కోటి రూపాయలు, నాగలాపురం చిన్నపాండు రోడ్డుకి 3 కోట్లు, ఏపీ రోడ్డు రాయగొండ రోడ్డు 40 లక్షలు, నాడా కాళాస్తి రోడ్డు 3.5 కోటి, రాజులగండిగా సీకే పూడి 1,80,80 లక్షలు, వేనుగండిగా సూళ్ళూరుపేట 75 లక్షలు. ఇది వేనుగండిగా అది నుంచి 12 కోట్లు శాంక్షన్ అయింది గండీకులప్పుడు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చిపోయి ఆ రోజు సైడ్ బారం చేయమన్నారు. కానీ సింగిల్ రోడ్డు ఇప్పుడు ఉంది, ఆ దానిపైన లేయర్ ఏమని చెప్పి 70 లక్షలు చేశారు. అది 12 కోట్లు గండీకులు వచ్చింది. కాబట్టి అది కానీ నాగలాపురం రోడ్డు పోవడానికి కారణం ఆనాడు ఉన్నటువంటి ఆరెంజ్ వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకోకుండా కొన్ని రిజర్వ్స్ వల్ల ఇది 30 కోట్లు అయినటువంటి నాగలాపురం రోడ్డు పోయింది. వేణుగండిగా సూళ్ళూరుపేట రోడ్డు 12 కోట్లు అది పోయింది. ఎన్డీపీ అది ఎన్డీపీలో శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అది డబుల్ రోడ్ అది, అందువల్ల దాన్ని అది కొలవసేంత వరకు. అలాగే ఈఏపీ రోడ్స్ కూడా మన కాన్ఫరెన్స్లో చాలా రోడ్స్ అన్ని కూడా ఆ రోజు టెండర్ పడారు. ఈ మార్చి 31 వరకు ఈరోజు మీరు చూసినట్లయితే చెరిగిపోయి రోడ్డు మన రాళ్ళకొప్ప నుంచి సాగవేశారు. హోమపతి దాంట్లో సాగ నిలిచిపోయింది, ఎలాంటిదంతా నిలిచిపోయింది. 31 వరకు అయిపోయింది. వైద్యపడి వస్తుందని చెప్పి దరిదాపుల 9 కోట్ల 40 రూపాయలు ఇప్పుడు మంజూరైంది ఆర్ఎండ్బిలో. ఇవి కాకుండా చిన్న ప్యాకేజ్ మొత్తం వచ్చే కార్యక్రమం అది కూడా చేసాం. దరిదాపులు ఇప్పటి వరకు ఈ మార్చి గంట ఆర్ఎండ్బిలో 10 కోట్ల రూపాయలు ఎన్నడూ లేని విధంగా తీసుకుంటాం. అంతకుముందు ఇప్పుడు నేనే స్టోన్ వేసాను, కొంత చేయలేదని అలర్ట్ మూలం అది పని జరుగుతుండేది. జడేరి రోడ్డు తారు వేస్తున్నారు లేదు, తారు కూడా వేసామని చెప్పి నేను మానిటరింగ్ చేస్తూనే ఉంటాను. ఇమీడియట్ ఏమని చెప్పేసి 2-3 రోజుల్లో అగ్రిమెంట్ అయింది. 11 కోట్ల రూపాయలు నాగలాపురం రోడ్డు అది కూడా చాలా అయిపోయింది. అందువల్ల ఆ రోడ్డుకి పోలేదు. ఒకసారి మన పోతే చాలా ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ఈరోజు కూడా పిచ్చాటూరులో నిర్ణయం అయింది. జూనియర్ కాలేజ్కి 25 లక్షలు తీసుకొచ్చారు. జూనియర్ కాంపౌండ్ వాళ్ళకి 25 లక్షలు రేపు మరి దానికి జూన్ పూజ చేస్తున్నాను. ఆ విధంగా హై స్కూల్స్ కానీ ఎలిమెంటరీ స్కూల్స్ కానీ జూనియర్ కాలేజ్ కానీ వివిధ రకాలుగా సంబంధిత అధికారులు పెట్టి సర్వశిక్షణలు కావచ్చు, ఎన్ఆర్జీసీలు కావచ్చు, మళ్ళీ లేకపోతే నాడునేళ్లు గతంలో చేసిన నాడునేళ్లు కావచ్చు, ఇవన్నిటి కూడా తీసుకొచ్చి ఫుల్ఫెడ్జ్డ్గా విద్యాశాఖ సంబంధించి చేయాలని తపనతోనే ఈరోజు పాలమంగళం హై స్కూల్ హాస్టల్కి రోడ్ లేదు, రోడ్ వేసే సిమెంట్ రోడ్డు తీసుకొని ప్రసారంలో చేయని దానివల్ల మనకు ఇబ్బంది పడ్డాయి. నాకు తెలిసింది సెక్రటరీ తిరిగి శాంక్షన్ చేసుకుని వస్తే కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు చేయకుండా అధికారులు కొంచెం దానిపైన దృష్టి పెట్టుకుంటే నాకు చాలా ఇంపార్టెంట్ రోడ్డు బైపాస్ అన్నా క్యాంటీన్. మన అసలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే అన్నా క్యాంటీన్ లేదో అన్ని ప్రాంతం అన్నా క్యాంటీన్లు పెట్టి
మంచి భోజనం పేదవారికి 5 రూపాయలు ఇచ్చే కార్యక్రమం తీసుకొస్తామని చెప్పి చెప్పారు. అలాగనే ఒకటే కాదు, మళ్ళా 1, 2 కూడా మళ్ళీ నేను ప్రపోజల్ పెట్టాను. త్వరలోనే టీజీ కళ్యాణ మండపం కానీ, అన్నా క్యాంటీన్ కానీ, వివిధ పథకాలకు సంబంధించినటువంటి భవనాలు కానీ, స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. స్టూడెంట్ కోసం మన 2 బస్సులు వేయాలంటే 2 బస్సులు ఇచ్చారు. మళ్ళా కావాలంటే కూడా, ఎందుకంటే మదనపల్లి బస్సు చేసేవాడిని పుత్తూరు నుంచి తిరిగి పోవడానికి కూడా వెసులుబాటు కావాలని ఆలోచననే అది చేయడం జరిగింది. రావడానికి కారణం ఈ 2 కూడా త్వరితగతిన అన్నా క్యాంటీన్ కానీ, కళ్యాణ మండపాన్ని త్వరితగతిన పూర్తి అయితే త్వరలో ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటు తేవడానికి చాలా మంచి కార్యక్రమం. చాలా తక్కువ ఖర్చులో కళ్యాణ మండపం చేయాలని 1,00,000 తక్కువ ఖర్చుతో కళ్యాణ మండపం చేసుకోవచ్చు, శుభకార్యం చేసుకోవచ్చు, ఏదైనా మంచి కార్యక్రమం చేసుకోవచ్చు. అలాగనే ఈ అన్నదాన క్యాంటీన్ కూడా ఏప్రిల్ 10 అయిపోయిందంటే మనం మంచి శుభకృతులు ఉంటుందని చెప్పి సత్యవేడు ప్రాంతంలో గతంలో ఎందుకు ఈ అన్న క్యాంటీన్ లేదా అన్ని ప్రాంతాలు పెట్టారు, మన ప్రాంతం తప్ప సత్యవేడు ప్రాంతం తప్ప. ఇది 7 మండలాలు ఉంది కాబట్టి ఇంకా 2-3 మంజూరు చేస్తే అన్న క్యాంటీన్లు ప్రభుత్వ పరంగా పేదలకి ఒక మంచి తక్కువ ఖర్చుతో 5 రూపాయలు తక్కువ ఖర్చుతో భోజనం వచ్చి కల్పించడానికి బాగుంటుంది. సవని మనీ చేసుకుంటూ నడిపించాలని చెప్పి మీ అందరినీ కూడా సవని మనీ చేసుకుంటూ మరోసారి మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.